ఒకప్పుడు హిట్స్ కి ఫ్లాప్స్ కి సంబంధం లేకుండా సినిమాకి తన రేంజ్ ను పెంచుకుంటూ ఫ్లాప్ మూవీస్ తో కూడా ఎక్సలెంట్ కలెక్షన్లను సొంతం చేసుకున్న కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ క్రేజ్ తర్వాత టైంలో కొంచెం తగ్గిన తర్వాత టైంలో అంతకు మించిన క్రేజ్ ను ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నాడు కోలీవుడ్ టాప్ హీరో దళపతి విజయ్ నటించిన లేటెస్ట్ మూవీ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ సినిమా మిక్స్డ్ టాక్ ను తొలి ఆటకే సొంతం చేసుకోవడంతో లాంగ్ రన్ లో ఎలాంటి కలెక్షన్లను అందుకుంటుందో అన్న అనుమానాలు రేకెత్తిన బాక్సాఫీస్ దగ్గర ఎక్సలెంట్ కలెక్షన్లతో 400 కోట్లకు పైగా గ్రాస్ మార్క్ ను దాటేసి 200 కోట్ల మార్క్ షేర్ ను కూడా అధిగమించేసి సంచలనం సృష్టించగా ఇప్పుడు రజనీకాంత్ నటించిన ఎపిక్ బ్లాక్ బస్టర్ మూవీ జైలర్ సినిమా కలెక్షన్ ను సినిమా క్రాస్ చేసింది. లాస్ట్ ఇయర్ వచ్చిన జైలర్ మూవీ టోటల్ రన్ లో 606 కోట్ల రేంజ్ లో గ్రాస్ అందుకోగా తమిళనాడులో సెన్సేషన్ ని క్రియేట్ చేస్తూ ఏకంగా 188 కోట్లకు పైగా గ్రాస్ ను వసూలు చేసింది. కానీ ఇప్పుడు మిక్స్డ్ టాక్ తోనే గోట్ మూవీ 13వ రోజున సాధించిన కలెక్షన్లతో ఆల్మోస్ట్ 195 కోట్ల రేంజ్ లో కలెక్షన్లను సాధించి 200 కోట్ల మార్కు వైపు పరుగులు పెడుతూ ఉండగా జైలర్ మూవీ సాధించిన కలెక్షన్లను దాటేసి సంచలనం సృష్టించింది. మిక్స్డ్ రెస్పాన్స్ తో ఈ రేంజ్ లో కలెక్షన్ల బీభత్సం గోట్ మూవీ సృష్టించడం విశేషమేనని చెప్పాలి. బాక్సాఫీస్ దగ్గర ఇప్పుడు ఆల్ టైమ్ హైయెస్ట్ కలెక్షన్లను తమిళనాడులో అందుకున్న సినిమాల పరంగా ఈ సినిమా కొత్త రికార్డును నమోదు చేసే దిశగా పరుగులు పెడుతూ ఉంది. అతి కొద్ది సినిమాలు మాత్రమే తమిళనాడులో ఇలాంటి కలెక్షన్లతో లాంగ్ రన్ ను సొంతం చేసుకున్నాయి. ఇక విజయ్ సినిమా కూడా సంచలనాలను సృష్టిస్తూ 200 కోట్ల క్లబ్ లోకి త్వరలోనే చేరబోతుండగా మిగిలిన రన్ లో ఎలాంటి కలెక్షన్లను సాధిస్తుంది అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.